చిరుతొండ మహారాజు బల్లాన రాజు కన్నా మించిన వాడు కన్నా చిరుతొండ మహారాజు గొప్పవాడు అంటున్నాడు. అంతకన్నా గొప్ప భక్తులు మహా పుణ్యాత్ములు ఇంకా ఉన్నారు. నేను చెప్తాను, మీరు అందరూ ఇదిగో మన మహిళా సంఘం అంతా నా తరపున ఉండాలి. మీరు మహిళా సంఘం అంతా మీరు నా తరపున ఉండాలి. పరమేశ్వరుడి ముఖం గింత కావాలి, మొగళ్ళ ముఖం గింత కావాలి. చెప్పలు కొట్టండి. మన మహిళా సంఘం ఉన్నారు. మహిళా సంఘం తెలిసిన వాళ్ళు మంచిగా తెలిసిన వాళ్ళు కొడతాను. తెలిసిన వాళ్ళు అయితేనే నీ భక్తి నీ మొగళ్ళం కొట్టుమని. మొగళ్ళు ఆడోళ్ళు కాదమ్మా, భక్తి అందరిది భక్తి. పుణ్యాత్ములు అందరూ ఆడోళ్ళైనా పుణ్యాత్ములే, మొగళ్ళైనా పుణ్యాత్ములే. చిరుతొండ మహారాజు మహాపుణ్యాత్ములు కొడుతూనే ఉన్నారు కదా. ఇంకా చెప్పనా? రెండిట్లా నన్ను ఓడగొట్టినావు. ఇగో ఈ మూడోది నేను తప్పకుండా గెలిస్తే చూడు, నీ ముఖం గింత కావాలి, గింత కావాలి. ఇంకా మూడో భక్తుడు ఉన్నాడు. ఎవరు ఆ భక్తుడు? శౌర్యుడు. కులములోన మాదిగైన కులములోన మాదిగైన ఆయన ఏం చేశాడు? భార్య చర్మము తీశాడు. శౌర్యుడు, అతని పేరు శౌర్యుడు. ఆయన ఏం చేశాడు? నీవేమన్నావు? నీ చెప్పులు కావాలి అని నువ్వు అడిగినావు. ఆయన భార్య పేరు మల్లికాంబ. అడగగానే సరేనని ఎక్కడ చూసినా గానీ తోలు లేకపోతే భార్య చర్మం అంటే తోలును తీసిండు. కత్తి చేత భార్య నిలబెట్టి తోలును తీసి చెప్పులు చేసి నీ కాళ్ళకు దొరికిచ్చాడు. అంతకన్నా గొప్ప భక్తుడా? నాకు చెప్పులు చేసి నీ కాళ్ళ నువ్వు కోరుకుంటే భార్యను నిలబెట్టి పనికత్తి తోటి తోలును ఒలిచి గోవు చర్మాన్ని ఎట్లా తీస్తారో అట్లా తీసి మలిచి చెప్పులు చేసి నీ కాళ్ళకు దొరికిచ్చాడు. అంతకన్నా గొప్ప భక్తుడా ఈ చిరుతొండ మహారాజు? అంతకన్నా నీతివంతుడా, సత్యవంతుడా? శౌర్యుని కన్నా గొప్ప బలవంతుడు. ఎట్లా గొప్ప సత్యవంతుడు? ఎట్లా అని గొప్పవాడే. చెప్పండి చెప్పు. తప్పకుండా గెలుస్తాయి. శౌర్యుడు అంటే మాదిగా ఆయన. ఆ మాదిగా అతని యొక్క చరిత్ర చెప్తాను. చెప్పు. భార్య చర్మం తీసి పార్వతీ పరమేశ్వరులు చెప్పులు చేసి ఇచ్చిండు మాదిగా అతను శౌర్యుడు. అతడు ఎందుకు భార్యను చంపవలసి వచ్చింది, అతడు ఎందుకు చెప్పులు చేసేవలసి వచ్చిందో కాస్త చెప్తా విను. ఇక చెప్పాలి. శివహారాపురి పట్టణాన్ని పరిపాలించేవాడు శివదేవ మహారాజు. కులాన మాదిగా అతను. శివహారాపురి పట్టణాన్ని పరిపాలించేవాడు శివదేవ మహారాజు. అతని భార్య పేరు మల్లికాంబ. వారిద్దరు రాజ్య పరిపాలన చేస్తున్నారు. రాజ్య పరిపాలన చేస్తుంటే ప్రతి నిత్యము శివుని పూజ చేసేవాడే. నా పూజ చేస్తున్నాడు కదా, మరి ఈ మహారాజు ఎంత భక్తుడో, ఎంతవరకు ఈయన సత్యాన్ని కాపాడుతాడో, ఇతని సత్యాన్ని చూస్తానని నేను పరీక్షించడానికి వారి యొక్క పట్టణానికి 100 మంది శిష్యులను తీసుకొని వెళ్ళిన. 100 మంది శిష్యులను తీసుకొని వెళ్ళిన అతని వద్దకి. వెళ్ళగానే ఎదురుగా వచ్చిండు, కాళ్ళకు నమస్కరించిండు, సభకు తీసుకొని వెళ్ళిండు, కూకుండా పెట్టిండు. అయ్యా నువ్వు నీ 100 మంది శిష్యులు ఎక్కడికి వెళుతున్నారు, మరి నా వద్దకు ఎందుకు వచ్చారని అడిగారు. నేను కాశీకి వెళుతున్నాను, నా 100 మంది శిష్యులు తీసుకొని కాశీకి వెళుతున్నాను, ఒక్క పూట నీ ఇంట్లో నాకు భోజనం పెట్టు. మా 100 మంది శిష్యులకు మేము 100 మంది ఉన్నాం, మా హాయితో 20 కిలోలు 30 కిలోల బియ్యం పెట్టి
ఓ 4 కిలోలంత పప్పు చేసి మా కడుపు నిండా ఇంత భోజనం పెడితే చాలా అని నేను అడిగావు అంతే కదా. ఒక 100 మంది ఎంత తింటారు? ఒక ఫంక్షన్కు కింటని బియ్యం పెడితేనే 100 మంది తింటారు. మేము ఉన్నదే 100 మందిమి. మా 100 మందికి పట్టడంత అన్నం పెట్టమని అడిగిన. సరేనన్నాడు. పెడతాననాలే, లేకుంటే లేదనాలే. అంతే. దానం చేస్తాననాలే, లేకుంటే లేదు అనాలే. అంటే తప్ప. కానీ ఏమన్నాడంటే, అయ్యా నీకు నీ 100 మంది శిష్యులకు నేను భోజనం పెడతా, మీరు సముద్రానికి వెళ్ళి స్నానం చేసిరండి అన్నాడు. మేము బ్రాహ్మణులం కాబట్టి మాకు మడి ఆచారం ఉంటుంది. మేము బ్రాహ్మణులం. గంగకు వెళ్ళి స్నానం చేసి మడి కట్టుకొని వస్తాం, భోజనం సిద్ధం చేయమని వెళ్ళినాం. వెళ్ళగానే మతి చెల్లించి దుర్మార్గుడు ఏం చేసిండు, వీనికి పప్పుతోని 16 కూరల భోజనం పెట్టాలా, వీళ్ళు బ్రాహ్మణులా, మేమేమో పంచములం అంటే మాదిగలమా, మాదిగ మహారాజులు. ఆ కాలంలో మాదిగ వారు కూడా రాజ్య పరిపాలన చేశారు. జాంబవంతుని వారసులు జంబు ద్వీపాన్ని పరిపాలించినటువంటి మహారాజు ఆ శివదేవ మహారాజు. మేమేమో మాదిగ రాజులము, వీళ్ళేమో బ్రాహ్మణులా, వీళ్ళకు పప్పుతోని 16 కూరల భోజనం పెట్టాలనా, మేము తినే అటువంటి యొక్క భోజనం వీళ్ళు ఎందుకు తినరు అని ఒక ఆవును కోసిండు. మంచి ఆవును కోసి ఆ ఆవు మాంసాన్ని కూర చేసిండు. మంచిగా చల్లగా సన్న బియ్యం పెట్టి వంట చేసిండు. వంట చేసి విస్తార్లు సిద్ధం చేసిండు. 100 మంది బ్రాహ్మణులు శిష్యులు తీసుకొని వచ్చి కూర్చోగానే బంతివాడి కూర్చొని పెట్టి అన్నం పెట్టి ఈ ఆవు మాంసాన్ని వేసుకుంటూ వచ్చిండు. బొక్కలు, మాంసము, ముక్కలు అన్ని వేసుకుంటా వచ్చిండు. వేసుకుంటూ రాగానే, అయ్యో ఇది ఏమి భోజనం అయ్యా, మేము బ్రాహ్మణులం, ఈ మాంసము తింటామా, ఈ మాంసంతో మాకు వడ్డించడం ఏందా అంటే, ఆకలితో ఉన్నవానికి రుచి ఏమిటయ్యా, ఆకలికి రుచి ఉంటుందా, నిద్రకు చోటు ఉంటుందా, నిద్ర వచ్చిన వాడు ఏ చోటు అన్నాడు, చెట్టు కిందనైనా పంటాడు, పెంట మీదనైనా పంటాడు, రోడ్డు మీదైనా పంటాడు. ఆకలితో ఉన్నవాడు కారమైన తినాలి, కూరైనా తినాలి, గడక మంచినీళ్ళు అయినా తాగాలి. నువ్వు ఆకలితో నువ్వు మాంసం తింటా చస్తావా, ఏం తింటలేవా, నువ్వెందుకు తినవు అన్నాడు. అనవచ్చునా? మాంసం తింటానని బొక్కల మెడకేసుకొని అయితే ఎవరు తిరగరు కదా, ఎవరు తిరగరు, తినరు కూడా. నువ్వు పెట్టే పట్టడు అన్నం అయినా తృప్తిగా పెడితే సరిపోతుంది. మాంసం కోసి పెట్టేసరికి అప్పుడే నేను ప్రత్యక్షమై, ఓరి దుర్మార్గుడా, నీ నిజ రూపము చూస్తామని, నీ సత్యము చూస్తామని నేను 100 మంది శిష్యులను బ్రాహ్మణోత్సవంలో వెంట పెట్టుకొని వస్తే మాకు మాంసంతో వంట చేసి పెడతావా? ఇదే మాదిగ కులంలోన భూలోకంలోన నువ్వు హీనుడవై అష్ట దరిద్రుడవై పుట్టి చెప్పులు చేసుకొని బతుకుదుగా కానీ శాపం పెట్టి, ఏ మాంసమును ఏ గోవును కోసైతే మాకు మాంసం వండి పెట్టినవో ఆ గోవు చర్మంతోనే చెప్పులు చేసుకొని బతుకు అని శాపం పెట్టి వెళ్ళిపోతుంటే కాళ్ళ మీద పడి ఏడ్చిండు. అయ్యా నేను ఏదో తప్పై ఈ శాఖం చేసి మీకు పెట్టినా, ఎలా అంటే నువ్వు సత్యవంతుడు అయితే ఏ గోవు చర్మంతోనైతే చెప్పులు కుట్టి బతుకుమని నీకు శాపం పెట్టినో ఆ చర్మంతోనే పార్వతీ పరమేశ్వరులు చెప్పులు చేసించిన రోజు నీ యొక్క శాపం పోదని పెట్టిన. అగో ఆ శివదేవ మహారాజే శౌర్యుడై పుట్టాడు, మాదిగా అతడై పుట్టిండు. ముప్పు గటించి వీని కులమును కలిమిని కబలించి దేహమును తిప్పి అనర్చి ఈ భరత వీరుల పాదము కందకుండగా చెప్పులు గుట్టి జీవనము చేయును గాను నిరాకరింపలే, ఎప్పుడు అప్పు పడ్డదు సుమి భరతావని వీని సేవకై. చిక్కిన కాసు చే తనివి తీర సుఖించును ఎల్లా జీవములు, గుక్కడు పువ్వ తోడ మరచిపోవును తనువును, ఒక్కడు జన్మమెత్తే అరుంధతి సుతుండు ధరణిస్థలి. అరుంధతి వంశంలో జన్మించిండు. అరుంధతి సుతుడు అంటే జాంబవంతుడి బిడ్డ అరుంధతి. అవి అరుంధతి వంశంలో జన్మించడు. అరుంధతి స్థుతుడు చిక్కిన కాసులు 1 రూపాయి సంపాదించితే ఆ 1 రూపాయితోనే తృప్తి చెందాలి. 10 పుట్ల పంట పట్టించిన కళ్ళం లేచిన తెల్లారి వాళ్ళ ఇంట్లో కలిమి ఉంటుంది. ఆ రీతిగా కష్టపడి వాని తల మీద బులిగిన పగ్గిలంబు కడిగి కరుణించలేదయ్య గగనగన్ను, వాని రెక్కల సాయంబు లేని నాడు శశరమ పండి పులకించ సంశయించు. చెప్పులు కుట్టి జీవనం చేస్తాడు. ఇవాళ తింటే రేపు ఉండదు, రేపు తింటే ఎల్లుండదు. చిక్కిన దాంతోనే తనివి తీర సుఖించేవాడు. అటువంటి శౌరిని వద్దకి వెళ్ళి నేను నువ్వు ఒక జంగమయ్య ఒక జంగమమ్మ వేషం వేసుకొని వాని యొక్క శాపం తీరాలని మనం వెళ్ళి మా ఇద్దరికి చెప్పులు చేసి ఇవయ్యా ఎండాకాలం రోజు మేము కాశీకి పోతామంటే సరే చేసిస్తానన్నాడు. మేము గంగకు వెళ్ళి వస్తామనేసరికి చెప్పులు చేసిస్తా అంటే ఇతడు ఏం చేస్తాడో ఈయన సత్యం చూడాలని ఒక చిటికడంతా విభూతి మంత్రించి వాని గుడిసెల తల్లిన.
చాలా తెలుపు తోలు ముక్కుండద్దని మాయం చేసిన గోవు చర్మం లేకుండా చెప్పులు దేంతో చేస్తాడు తోలుతోనే కదా అంతే చాడెలుపు తోలు ముక్క కూడా ఉండద్దని చిటికడంతా విభూతి మంత్రించి చల్లగానే ఆ చర్మం అంతా మాయమైపోయింది ఎక్కడ చూసినా ఏం లేదు 12 గంటల వరకు ఈ యొక్క జంగమమ్మ వస్తుంది మరి అతనికి నేను చెప్పులు చేసి ఇవ్వాలి మాట తప్పిన వాడిని అయితేనని భార్యను పిలిచి భార్యను నిలబెట్టి భార్య చర్మాన్ని ఉల్లాకోల ఒలిచి మల్లె పువ్వులే మలిచి చెప్పులు చేసి ఇచ్చిండు చెప్పులు చేసి ఇచ్చినందుకు ఆయన శాపం తీరి మళ్ళీ నీవు కలియుగము చివరి పాదమునందు కలియుగము నందు చివరి పాదములా మాదిగొల్లదే రాజ్యం అని అప్పుడు నేను ఇచ్చిన వరము ఇక ఇప్పటికి దగ్గరికి వస్తుంది ఇక ఇప్పుడు ఈ కలియుగం వచ్చింది ఇక చివరి పాదానికి వస్తుంది కొంత కులము మతము భేదాలు అన్ని మారుతున్నాయి కులం లేదు మతం లేదు ఇప్పటికే ఎమ్మెల్యేలు అవుతాను ఎంపీలు అవుతాను ఇక ముఖ్యమంత్రులు అయ్యేది కూడా ఉన్నది ప్రధానమంత్రులు అవుతాను మాదిగొల్లదే రాజ్యం వస్తుంది కాబట్టి కలియుగంలోన చివరి పాదమునందు రాజ్యం మీకే వస్తుందని అప్పుడు నేను వరం ఇచ్చిన అవి ఆనాటి శాపవాసమున్న చెప్పులు కుట్టి నాకు ఇచ్చిండు కానీ ఆ శౌర్యుడు కూడా గొడ్డును కోసి కూరండి పెట్టినోడు కూడా పుణ్యాత్ముడే అంటావా ఇంట్లో కూడా ఆయనను భార్యను అమ్మినవాడు భక్తుడు అంటాను భార్యను ఇచ్చిన వాడిని భక్తుడు అంటాను భార్యను చంపి చెప్పులు చేసి ఇచ్చిన వాడిని భక్తుడు అంటాను నిన్ను కూడా నేను ఎవరికైనా దానం ఇస్తాను నేను భక్తుని అయితే మరి ఇస్తావా మరి ఎవరికి గనికి మంకాయ బావకి అయితే మంచిగా ఉంటుంది ఇక అంతే ఇక కూర్చో పెట్టి తాపుతాడు ఇక లేకపోతే ఇంద్రాయ బావ కానీ ఇక సరే ఇప్పుడు ఏమన్నావు ఇక చెప్పలేండిగా శౌర్యుని కన్నా మించినటువంటి భక్తుడు అంతే కదా వారి పట్టణం మేము అంటివి వారి పట్టణం శివకంచీపురి పట్టణాన్ని పరిపాలించేవాడు చిరుతొండరాజు అతని భార్య పేరు సుగ్గులాదేవి అతనికి ఒక్కగానొక్క కొడుకు 12 ఏళ్ల ఈడు కలిగినోడు 12 సంవత్సరాలు ఉంటాడు ఆ పిల్లవాని పేరు భక్త సిరియాలుడు తండ్రి పువ్వు పుట్టగానే పరిమళించు మల్లె పువ్వు ఎంత చిన్నదైనా దాని సువాసన ఎడిగి పోదు పిల్లవాడే కావచ్చు కానీ తండ్రిని మించినటువంటి ఒక భక్తుడు సిరియాలుడు ఇగో సరే నీవు కోరుకుంటేనేమో తెల్లటి చెరుకులు నువ్వు కోరుకుంటే తెచ్చి నీకు ఇస్తే గొప్ప పుణ్యాత్ముడు దానపరుడు అని నీవు గొప్ప చేస్తున్నావు అవును మరి నేను కూడా ఒకటి నిన్ను నేను అడుగుతా నువ్వు అతని చేత అతని నోట నువ్వు నాకు ఇప్పియాలి నువ్వు కోరుకున్న వరం ఇప్పియాలి నేను కోరుకున్న వరము నేను భక్తుడు అని అన్నందుకు నువ్వు అన్నావు కదా మరి నేను కూడా భక్తుని పరీక్షించాలి మరి ఒక వరం కోరుకుంటా ఆ వరం ఇస్తాడా ఇయ్యడా ఇస్తాడా ఇవ్వడా ఇస్తాడా జడియాడు దేనికి కరుణ చాలగలాడు జనాది దీనులై అడిగిన చిన్న బుద్ధుడు తన వైష్ణవం వెళ్ళని బాసిపోయినను వీడువాడు సత్యనిష్ట మాత్రం సత్యము తప్పేవాడు కాదు నువ్వేది కోరుకున్నాడు నేను ఇప్పిస్తా నా భక్తుడు కాబట్టి నేను ముందు పడతాను ఇప్పిస్తావా ఇస్తాడు ఇది చేతులు చెయ్యి అవని విదీర్ణమైన హిమాద్రి చెల్లించుట కలిగిన మహార్నవమతి ఇంకిన దివసనాథుడు చంద్రుడు తేజముందినను కువలయ నాదునకు కుచ్చిత భావము కలగ నేర్చునే భవదు పయోగ్యమైన నృపభారమును వహింప సౌఖ్యమే అవని విదీర్ణము గాని చెల్లించని భూమి వలిగని గాక హిమాలయాలు కూలని గాక 7 సముద్రాలు ఇంకని గాక దివసనాథుడు చంద్రుడు సూర్యుడు చంద్రుడు గతులు తప్పని గాక ఇచ్చిన మాట తప్పేవాడు కాదు నువ్వు కోరుకున్నది ఇప్పిస్తావా తప్పకుండా మీరైతే విన్నారు చప్పట్లు కొట్టండి ఒకసారిగా నుడువు తప్పక ఇట్లో గడుపుతుంది కొడుకుండు ఖండించునా ఖండించి తరిగి కడిగే కబర్చించునా ఖండించడానికి
మహారాజుకు చిరుతొండ నువ్వు భక్తుడని నువ్వు అంటున్నావు. మరి నేను కోరుకున్నది అతని వద్దకు వెళ్ళి నీ కొడుకును కోసి నాకు వంట చేసి నాకు విందు పెట్టు, నేను తింటా అంట. నాకు కొడుకును కోసి నాకు విందు పెట్టమని నేను అడుగుతాను. నిన్ను నేను అడుగుతున్నాను కాబట్టి నువ్వు వెళ్ళి అతన్ని అడిగి అయినది నేను కోరుకునే నువ్వు నాకు ఇప్పియాలి. భక్తుడు 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 అన్నావు. ఈ భక్తుని సంగతి నేను చూడాలి, భక్తుని పరీక్షించాలి, భక్తుని దాన ధర్మ తెల్లడి చెరుకులు ఇస్తేనేమో గంత భక్తుడు అని గొప్ప చేస్తున్నావు. మరి వాని కొడుకును చంపాలి, తల్లి చేత వంట చేయించాలి, నాకు పెట్టాలి, నేను తినాలి కడుపు నిండా. పార్వతి, ఇదేమి కోరిక అదేమి వరం? భక్తులను కోరుకునే కోరికలు భక్తులను కోరుకునే వరాలు ఇదేనా? మరి నువ్వు అన్నావు కదా భక్తుడని, నేను కూడా భక్తుని పరీక్షించాలి, మరి నేను కూడా చూడాలి. పడతి భక్తుల ఎట్లో నడుగుట భాగ్యమౌనా, పడతి భక్తుల ఎట్లో నడుగుట భాగ్యమౌనా, కొడుకు నెట్టుల గోయునే తానట్టు దుఃఖ, భక్తులను కోరుకునే కోరికలు అవేనా? ఏదైనా కష్టపెట్టు. బంగారాన్ని అగ్నిలో పెట్టి కాల్చి పుట్టం పెడితేనే దానికి వన్నీ ఎక్కువ వస్తుంది. పాత బంగారాన్ని అయినా అగ్నిలో పెట్టి కరగదీసి దాన్ని కొట్టి దానికి మెరుగు పెడితే రగరగానే మెరుస్తుంది. భక్తుని కష్టపెడితే భక్తి పెరుగుతుంది, అతని సత్యశీలత జగానికి విదితం అవుతుంది. కానీ కొడుకును కోసి వంట చేసి పెట్టే అటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఉండాలి. కడుపున పుట్టిన కూరిమి, కడుపున పుట్టిన కూరిమి కొడుకును సుకుమారమూర్తి కులవర్ధనుని తలగోసి తరిగి నంజుడు జడులకు జంగముకు పెట్టు జారుడు కలడా. పార్వతి, ఏమీ నీ కోరిక? కడుపున పుట్టిన కూరిమి కడుపున పుట్టిన కొడుకుని ఎవడన్నా తల నరికి వాని మాంసమును చెక్కున నంజుడు చికెన్ ముక్కలు కొట్టాలి గింత దాన్ని వంట చేసి ఇంటికి వచ్చిన చుట్టాలకు వండి పెట్టే అటువంటి వాడు ఎవడైనా ఈ లోకంలో ఉన్నాడా? లేడు కావచ్చు, నేను కోరుతాను. నువ్వు కోరుకుంటావు. మానవుల మాంసం తినడానికి నువ్వు దయ్యానివా? నువ్వు భూతానివా? పిచాచానివా? కామిని భూతానివా? మానవ మాంసం తింటావా? నేను తింటా వాను మాంసం నేను తింటా. చికెన్ ముక్కలు కొట్టి నేను తింటా. అది కాదు, వేరే కోరిక ఏదైనా కోరుకో. నేను వేరే కోరుకోనా? ఈ త్యాగం చాలేదంటే ఇంకా 1,00,000 రూపాయలు ఎక్కువ అడుగుతా కానీ పోరాన్ని చంపుడు కోరుకో. పరమేశ్వర, ఇప్పుడు ఏమన్నావు? మొన్న వచ్చి బతులాడితే ఇంకా 10,000 ఎక్కువ చెప్పిండు. ఆయనతో 10,000 కలుపుమంట కానీ ఇటువంటి కోరికలు కోరకు. ఇదిగో ఇప్పుడు ఏమన్నావు? భూమి బ్రద్దలై పలిగినా గాని, హిమాలయ పర్వతాలు కూలినా గాని, సూర్య చంద్రాదులు గతులు తప్పిన సప్త సముద్రములు జలములు ఇక్కినా గాని కొడుకును కోసి కూరండి పెట్టే వరం కాదు కానీ వేరే ఇంకేదైనా వరం కోరుకో. ఎంత కష్టపడైనా ఎంత శ్రమ పడైనా ఆ వరం ఇప్పించే బాధ్యత నాది. ఇప్పిస్తావా? తప్పకుండా ఇప్పిస్తాను. కొడుకును కాక వేరేది కోరుకో. మీరు నా చేతిలో చేసే ఇట్టి మాట నోటి అట్టే తప్పితే నీకు బొట్టు మరి
ఇవ్వకుంటే నీవు అడిగినది నేను ఇప్పిస్తానని మాట ఇచ్చావు, చేతిలో చేయవేశావు. ఆహా. మీరే ఎవరైనా భక్తులను ఈ కోరరాని వరము కోరుకుంటారా, దానం కోరుకుంటారా, ఇది తప్పు కదా అని నీవే నన్ను అడిగావు. మీరే అబద్ధం ఆడారంటే ఆ మానవుడు అబద్ధం ఆడిది తప్ప. అంటే నా కొడుకుని ఎట్లా కోసి పెడితే నా కొడుకు నీకు ఇప్పిస్తానని చేతిలో చేసావు. ఇప్పుడు ఇది కాదు ఇంకోటి కోరుకోమంటే నేను అబద్ధం అన్నట్టు. అబద్ధం నువ్వే ఆడినావు. భక్తులను కోరరాని దానము కోరవద్దు, ఏదైనా అడిగేది అడుగు నీకు ఇప్పిస్తాను అన్నావు. నాకు వేరే దాంతో నాకు అక్కర్లేదు. పిల్లవాడిని గొయ్యాలి, వాని మాంసము తల్లి చేత వండబడాలి, నేను తినాలి. అది అప్పుడైతే నాకు సమ్మతం అవుతుంది. కానీ మీరే అబద్ధం ఆడారంటే మా మానవుడు అబద్ధం ఆడదు లెక్క. నీ కొడుకుని కోసం మాకు పెట్టు అంటే మీరు నా కొడుకుని గొయ్యను, మీకు వంట చేయను అంటాడు. వాడు అబద్ధం. సరే, నా భక్తుడు అబద్ధం ఆడితే నేను అబద్ధం ఆడినట్టు ఆడినట్టే, నేను అబద్ధం ఆడితే నా భక్తుడు అబద్ధం ఆడినట్టు. నువ్వు నాతో షరతు పెట్టుకున్నావు కదా, నాతో పందెం కాసావు కదా, తప్పక వాని కొడుకును కోసి కూరండి పెట్టి వంట చేసి నీకు భోజనం పెట్టిస్తాను. శని వెంకటరావు ఇప్పుడు మనం ఇద్దరం ఇట్లా పోదాం. పార్వతి, నువ్వు కోరుకున్నావు కదా, ఇప్పుడే వెళ్దాం పదా. ఆలస్యం ఎందుకు? అట్లా కాదు. ఆ చిరుతండ మహారాజు వద్దకు వెళ్ళి, ఓ చిరుతండ మహారాజా, మేము పార్వతీ పరమేశ్వరం వచ్చినాం, నీ యొక్క కొడుకును కోసి మాకు వంట చేసి పెట్టమని అడుగుతావా? మనం ఇట్లా వెళ్ళేది ఉంటే ఆ శివకంచీపురి పట్టణం వెళ్ళి ఆ చిరుతండ మహారాజు గారితో, ఓ చిరుతండ మహారాజా, నీ కొడుకును కోసి మాకు పెట్టంటే ఒక కొడుకునే కాదు, ఆ కొడుకుని అట్లా పెట్టి ఆ ఒక్క కొడుకునే కాదు, తల్లిని భార్యను కోస్తాడు, కొడుకుని కోస్తాడు, ఊరి ప్రజలను కోస్తాడు, ఆయన కూడా ఆఖరికి కోసుకుంటాడు. మన కాళ్ళ కాడ గొర్రెలను, మేకలను, గోవులను కోసడానికి కోస్తాడు. ఒక్కొక్కరు శివకాంచీపురి పట్టణంలో ఉన్న ప్రజలందరూ భక్తులు, పుణ్యాత్తులే. ఒకరి తర్వాత ఒకరు పరమేశ్వరుని కాళ్ళ కాడ, పార్వతి కాడ మమ్మల్ని పోయి మహారాజా నన్ను పోయి అనుకుంటా భక్తులందరూ వస్తారు. ఇట్లా వెళితే ఒక్క భక్తుడనే కాదు, వాడిని పరీక్షించాలంటే ఏదైనా ఒక రూపంతో వెళ్ళాలి. మారు వేషముతో వెళ్ళి పిల్లవాడిని కోసి పెట్టుమని మనం అడిగి రావాలి. వాడు కోస్తాడా పిల్లవాడిని కోయడా. గిట్ల పోయినాక ఒక్క పోరనే కాదు, ఆ ఊరి ప్రజలందరినీ మన కాళ్ళ కాడ కోస్తాడు. సాక్షాత్తు దేవాది దేవుడు శంకరుడు పార్వతి వచ్చింది కదా, నా ఒక్క కొడుకునేందని ఊరందరూ కూడా వచ్చి మన పాదాల కాడ మహారాజా నన్ను కొయ్యాలి అక్కడికి ఇక్కడికి అంటారు. ఇక